హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఎంబ్రాయిడింగ్ వచ్చేసి ఆ డ్రెస్సులు కానీ వస్తే నెక్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. అటువంటి వాటిని మనం ఎలా కట్ చేసుకోవాలి ఆ డ్రెస్సుల్ని, దాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మనకి ఇలాగ నెక్ కానీ ముందుగా రెడీ అయిపోయి వస్తే దీన్ని మనం చిన్నది చేసుకోవాలి అనుకుంటే పైన తగ్గించుకోవచ్చు. ఒకవేళ పెద్దది చేసుకోవాలి అనుకుంటే కనుక సెంటర్ ఇలాంటి ఓపెన్స్ గట్ట ఏమైనా ఉంటే, ఇటువంటి వర్క్ ఓపెన్స్ ఏమైనా ఉంటే ఈ క్లాత్ ని కొంచెం కిందకి దించుకోవడం వల్ల ఇక్కడ ఓపెన్ అనేది పెద్దది చేయొచ్చు. అదే కానీ ఇలాగ వర్క్ కింద ఇక్కడ మనకి ఓపెన్ లేకుండా డైరెక్ట్ వర్క్ ఇచ్చేస్తే గనక నెక్ పెద్దది చేయడానికి అవ్వదు. పెద్దది అయిపోతే చిన్నది చేసుకోవచ్చు ఈ షోల్డర్ దగ్గర నుంచి. అది ఓన్లీ క్లాత్ వరకే, అది రెడీమేడ్ డ్రెస్సులకి మళ్ళీ వర్తించదు. రెడీమేడ్ డ్రెస్సులకి చెయ్యాలి అనుకుంటే మొత్తం షోల్డర్ చేతులు ఇప్పేసి ఇక్కడ చేసుకోవచ్చు. అదే క్లాత్ లో ఇస్తే కనుక మనం ఇక్కడ తగ్గించుకోవడానికి అవుతుంది. తగ్గించుకొని మనకు కావాల్సిన లెంగ్త్ అడ్జస్ట్ చేసుకుంటే నెక్ డీప్ అనేది తగ్గుతుంది. అదే పెద్దది చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు చెప్పినట్టు ఇలాంటి ఆప్షన్ ఉంటే కనుక అవుతుంది. ఇటువంటి ఆప్షన్ లేకపోతే కనుక ఈ వర్క్ అంతా పాడైపోతుంది అన్నమాట చేసుకోవడానికి. సో అది అవ్వదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వస్తే ఎలా కట్ చేసుకోవాలి. ముందు దీనికి ఏం చేయాలంటే మనం ఫ్రంట్ బ్యాక్ రెండు విడివిడిగా కట్ చేసుకోవాలి. రెండు ఒక్కసారి కట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఈ నెక్ డిస్టెన్స్ మనం అడ్జస్ట్ చేయాలి కాబట్టి. ముందు ఫ్రంట్ తీసేద్దాం. ఫ్రంట్ తీసి బ్యాక్ తీసుకోవచ్చు, లేదా బ్యాక్ తీసేసి ఫ్రంట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ తీయడానికి గల కారణం ఏంటంటే దీనికి 3/4 హ్యాండ్స్ కావాలి. మీకు ఎప్పుడు కూడా ఇటువంటి క్లాతులు ఇలా విడివిడిగా రెండు ముక్కలు ఇస్తాడు. బ్యాక్ ఒక ముక్క అండ్ ఫ్రంట్కి ఒక ముక్క. ఈ చిన్న ముక్కలోనే 3/4 హ్యాండ్స్ కావాలి అనుకున్నప్పుడు మనం మాక్సిమం ఎంతవరకు అడ్జస్ట్ చేయగలం అంతవరకు అడ్జస్ట్ చేయాలి. అలా చేసుకోవాలి అనుకుంటే ముందు మనం ఫ్రంట్ తీసేసాం అనుకోండి. ఫ్రంట్ తీసేసుకుంటే ఆ ఫ్రంట్ ఎంతవరకు వచ్చింది దాన్ని చూసుకొని బ్యాక్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది. అది మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ కటింగ్ దీంట్లో చూపిద్దాం. నెక్స్ట్ వీడియోలో దీని స్టిచ్చింగ్ కూడా మీకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. మనకి ముందు ఇక్కడ షోల్డర్ లెవెల్ కోసం ఒక మార్క్ చేసుకోండి. జనరల్గా మనం ప్లెయిన్ వర్క్ కానీ వస్తే కింద నుంచి పైకి వస్తాం. ఇలా ఫోల్డింగ్ కింద ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇది కంటిన్యూషన్ ఉంటుంది. క్లాత్ కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి కింద నుంచి రెడీ చేసుకుని పైకి వస్తాం. కానీ దీని విషయంలో ఏం చేయాలంటే కింద నుంచి పైనుంచి కిందికి వెళ్ళాలి, ఎందుకంటే విడివిడి ముక్కలు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే కింది కూడా వర్క్ ఉంటుంది. ఇటువంటి వాటికి 38 పొడుగు తింది అంటే ఒక అరెంచి కలుపుకొని 38.5కి కావాలి. ఇది 42 ఇంచీలకు ఉంది. ఈ 42 ఇంచులకు ఉన్నప్పుడు మనకి ఈ పీస్ మనం విడదీసేసి మళ్ళీ కలుపుకోవచ్చు. మనకు కావాల్సిన లెంగ్త్ ఎంత? 38 ఇంచీలే కావాలి, అంటే 38.5. సో ఈ 38.5కి ఖర్చుతో కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని విడదీసేసుకోవాలి, ఎందుకంటే ఇది వచ్చేస్తుంది. కిందన వర్క్ ఉన్నవి అయితే రావు, కానీ వర్క్ లేకుండా ఇలాగ అటాచ్డ్ లేసెస్ గట్టే ఉంటే ఇవి వచ్చేస్తాయి. వీటిని విడదీసేసుకోవచ్చు మనం వీటిని, ఎందుకంటే అన్ని స్టిచెస్ తోటే ఉంటాయి కాబట్టి వీటిని విడదీసేసుకోవచ్చు. ముందు దీన్ని విడదీసేద్దాం. సో దీన్ని ఇలా విడదీసేసుకున్నాం. ఇది మనం లెంగ్త్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం అటాచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది తీసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు కాబట్టి. అదే ఇటువంటి ఎంబ్రాయిడింగ్ అనుకోండి, ఇవి ఫిక్స్ అయిపోతాయి, వీటిని మనం కదపలేము. కానీ వీటిని కదపచ్చు కాబట్టి అది దీన్ని నేను తీసేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. మనకి కటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ మనకి ఆ స్టిచ్చింగ్ వీడియోలో దాన్ని తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను. అయిపోయింది. ఇప్పుడు వీటి కొలతలు ఒకసారి చెప్తాను, వినండి. 38 ఇంచీలు పొడవు, 14 ఇంచీలు 14 ఇంచెస్ షోల్డరు, 38 లెంగ్త్ అండ్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసరికి 14 లెంగ్త్ 3/4, 9 ఇంచెస్ హ్యాండ్ లూజు అండ్ ఆర్మోల్ వచ్చేసి 15 ఇంచెస్, 34 చెస్ట్, 31 వేస్ట్. 3 ఇంచుల డిఫరెన్స్ ఉంది, అంటే లైట్ గా బెల్లీ ఫ్యాట్ ఉంది. దాని తర్వాత 36 సీట్ కొలత అండ్ ఫ్రంట్ నెక్ 7.5, బ్యాక్ నెక్ 8.5. బ్యాక్ నెక్ కూడా కొంచెం ఎక్కువే ఉంది, 8.5. వీళ్ళకి బ్యాక్ రోప్స్ వేసుకోవాలి. సో ఇంత ఎక్కువ ఉండేటప్పుడు మీకు దాదాపు షోల్డర్ జారిపోతాయి ఏమైనా భయం ఉంటుంది.
షోల్డర్లు జారకుండా అది ఎలా చేసుకోవచ్చు అనేది ఆ చిన్న టిప్పు ఇందులో చెప్తాను మీకు. ఫస్ట్ లెంగ్త్ కోసం మనం మార్క్ చేసుకున్నాం 38.5కి మా కింద మార్జిన్ వదిలేసి కిందకి వదిలేసాం. ఇప్పుడు చెస్ట్లో 6వ భాగం బ్లౌజ్కి ఏదైతే మనం చేస్తున్నామో దీనికి కూడా సేమ్ అండి, అదే 6వ భాగానికి వెళ్ళాలి. 34ను 6 భాగాలు చేస్తే 5.5 కన్నా కాస్త ఎక్కువ వస్తుంది, 5.5 తీసుకోవచ్చు. 5.5కి మార్క్ చేయండి. ఈ 5.5 నుంచి 8 ఇంచీలు డౌన్. ఇది దాదాపుగా అన్ని సైజుల వారికి దాదాపు అంటే మీకు ఇంచుమించు 5 అడుగులు 4.5 5 అడుగులు హైట్ ఉన్న దగ్గర నుంచి ఈ హైట్లు సరిపోతాయి. ఇంకా అంతకన్నా పొడుగ్గా ఉండే వాళ్ళకి ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఈ 8 నుంచి మళ్ళీ సీటు కొలత కోసం మళ్ళీ ఒక 8 లేదా 8.5 హైట్ని బట్టి తీసుకోవచ్చు, అంటే 16.5. ఈ 2 మార్కులు వేయండి. వేసిన తర్వాత ఈ మార్కుల్ని మనం స్ట్రైట్ చేసుకోవాలి. నేను చెప్పిన దాన్ని మాత్రమే వినండి, మార్కు సరిగా మీకు కనపడదు, ఎందుకంటే నేను ఇది రైట్ సైడ్లో వేస్తున్నాను, రాంగ్ సైడ్లో కాదు. మనకి ఈ వర్క్ కనిపించాలని చెప్పి రైట్ సైడ్ వేస్తున్నాను. రైట్ సైడ్లో పెద్ద పెద్ద మార్కులు చేయడం అవ్వదు కాబట్టి చిన్న మార్కులే చేస్తున్నాను నేను. ఒకవేళ మార్కు కనిపించకపోయినా నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. రైట్, ఈ 3 మార్కుల్ని మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత మనకి చంక్ ఎంత వేసామో షోల్డర్ కూడా మనకి అదే రావాలి. ఇప్పుడు మా లెక్క ప్రకారం మనకి ఎంత రావాలి, ఇది షోల్డర్ అనేది 5.5 షోల్డర్ రావాలి. ఈ 5.5లోంచి 3 ఇంచీలు నెక్కకు పోతుంది, ఇంకొక 3 ఇంచీలు షోల్డర్కి పెట్టాలి. ఈ 3 ఇంచీలు మనకి ఇది నెక్క కోలం ఖర్చు కూడా వస్తుంది కాబట్టి ఆ 1/2 ఇంచి కలిపేసి అంటే 3 ఇంచీలు దీనికి నెక్కకి విడిచేద్దాం. ఇలా 3 ఇంచీలు బయటికి విడిచిపెట్టేసి 5.5. రైట్, మనకి ఇది ఎంత రావాలి, 3 ఇంచీలు తయారీ వస్తుంది. అంటే మనం 3 మీద కట్ చేస్తాం, 3 మీద కట్ చేస్తే తయారీ 3 ఇంచీలు వస్తుంది. 3 ఇంచీల దగ్గర నుంచి ఇది 3 మళ్ళీ ఉంచుకోవాలి. ఇదిగోండి మీకు అంతే వచ్చింది, 3 తీసేస్తే అంతే వచ్చింది. సో ఇక్కడ 3 ఇంచీలు విడిచిపెట్టేసి ఇటు మార్క్ చేసుకున్నాం. ఇలా మార్క్ చేయండి. ఒకవేళ నెక్కులు ఏమైనా బ్రాడ్ బాగా ఎక్కువగా ఉంటే ఇక్కడ మనం కొంచెం దగ్గరికి తెచ్చుకొని వాటిని దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఓకేనండి, అయితే పెద్దవి మాత్రం చేయలేము. పెద్దదైన దాన్ని ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటే ఇలాగ 2 విడివిడిగా ఏమైనా ఓపెన్స్ ఉంటే గనక సెంటర్ బటన్ డిజైన్స్ లాంటివి ఇలాంటివి ఇచ్చి ఇలా ఓపెన్స్ ఉంటే వీటిని కొంచెం దగ్గరగా తీసుకొచ్చి అది చేసే అవకాశం ఉంది. జనరల్గా అయితే మామూలుగా అయితే మార్చలేము. రైట్, మనం 3 ఇంచీలు నెక్కకు విడిచిపెట్టేసాము, 5.5 షోల్డర్ తీసేసుకున్నాం. 5.5 షోల్డర్ తీసేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మనకి రెండోది పార్ట్, ఒకటి షోల్డరు, తర్వాత చంకర. ఈ చెస్ట్లో వచ్చేసరికి 34 చెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 34కి 4వ భాగాన్ని మార్క్ చేశాను. దీనికి ఇంచియే కలుపుతున్నాను నేను. 4వ భాగానికి ఇంచియే కలిపాను. ఈ ఇంచి కలిపిన తర్వాత మళ్ళీ దీంట్లో కొంత తగ్గుతుంది, అది ఎలా అనేది చూపిస్తాను. 34కి ఇంచి కలిపేసి వేసేసాను. అంటే 34 + 4 ఇవి ఇంచి అంటే 4 పార్ట్లలో 4 ఇంచీలు కలిపాలి. 4 ఇంచీలు కలిపి 38కి ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు నడుము వచ్చేసి 31. 31కి 4వ భాగం 8. దీనికి ఒక 1/2 ఇంచి లూజ్ చాలు. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. 1/2 ఇంచి లూజ్ కలిపాం కదా, ఒకవేళ ఫ్రంట్ ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఉందనుకోండి, ఆ బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ 1/2 ఇంచి చోట ఇంచీని కలపండి. ఇంచీని కలిపి బ్యాక్లో ఘాట్లు వేసుకుంటే ఫ్రంట్ లూజ్ ఇస్తుంది, బ్యాక్ ఆ వెన్నుపట్టి దగ్గర లూజ్ రాకుండా అది షేప్ చూపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి కావాల్సినంత లూజ్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు 1 ఇంచి తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ 1 ఇంచి తీసుకొని ఆ వచ్చిన దాంట్లో సగానికి మనం ఘాట్లు వేసుకోవాలి. ఈ ఘాట్లు ఎలా వేసుకోవాలి అన్న దాని గురించి నేను సిమ్మిస్ వీడియోస్ చేశాను, అది చూడండి. అది చూస్తే మీకు అర్థమవుతుంది ఘాట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని. రైట్, దీని తర్వాత హిప్ సీటు కొలత వచ్చేసి 36 సీటు. ఈ 36 సీటుకి 4వ భాగం తీసుకోండి. 36 సీటుకి 4వ భాగం తీసుకుంటే 9 ఇంచీలు. ఈ 9 కూడా 1/2 ఇంచి చాలు.
రైట్, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు మనకి కిందన సీట్ కొలత ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి? జనరల్ గా నా పాత వీడియోస్ లో అయితే ఇక్కడ ఎంతైతే వచ్చిందో సీట్ దగ్గర దానికి 1.5 కలపమని చెప్తున్నాను. ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఇంకొక పాయింట్ చెప్తాను. సీటు కొలత 9 ఇంచీలకి 9 ఇంచీలు వేసేసుకోండి, 4వ భాగం, దానికి 2 ఇంచీలు కలిపేసేయండి. ఇక్కడ 1/2 ఇంచు కలిపి మళ్ళీ ఇంచున్నర కలుపుతున్నాం, అదే 2 ఇంచులు. ఆ 2 ఇంచులు డైరెక్ట్ గా ఇక్కడ ఇంక్లూడ్ చేసేసుకుంటే మీకు షేప్ వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు వీటిని మార్క్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ మార్కుని ఇక్కడ ఏదైతే మనం 1 ఇంచీకి వేసామో ఇక్కడ 1/2 ఇంచీకి వేసామో ఆ మార్కుని ఈ మార్కుతో మార్క్ చేయండి. అలాగే ఈ మార్కుని ఈ మార్కుతో కలపండి, సీట్ మార్కుని. ఇక ఈ కింద విషయానికి వచ్చేసరికి ఈ స్కేల్ని తిరగేయండి. అంటే ఇక్కడ వరకు ఇలా లోతు మార్గానికి వెళ్ళింది, ఇక్కడికి వచ్చేసరికి పై మార్గంలోకి వెళ్ళాలి. ఇలా పై మార్గంలోకి తీసుకోండి. కింద మనం ఆ 2 ఇంచీలు వేసిన దాన్ని కలుపుతూ మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం సీటు మార్కు వేసుకున్నామో ఆ సీటు మార్కు కంట 1 ఇంచి లేదా 2 ఇంచీలు వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళకి అవసరమైన దానిని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ నేను 1 ఇంచీకి మార్క్ చేశాను. ఇది సైడ్ స్లిట్, ఓకేనండి, ఇది సైడ్ స్లిట్ కోసం. ఇక్కడ 5.5కి 1/2 ఇంచి కలిపి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ 5.5, దానికి 1/2 ఇంచి ఆర్మోల్లో కలుపుకోండి. బ్లౌజ్కి ఎలా కలుపుతున్నాం దీనికి అలాగే కలుపుకొని మార్క్ చేసుకోండి. రౌండింగ్ తీసేసాం. ఇప్పుడు ఈ రౌండ్ని మనం కొలుచుకుందాం. మనకు ఎంత రావాలి? 7.5 రావాలి. 7.5కి ఇది 8.5 వస్తుంది. ఎందుకు 8.5 వస్తుంది? మనం మిడిల్ చెస్ట్ మీద కొలిచాము, 2 బ్లౌజ్కి అయితే 1/2 ఇంచి లూజ్ ఉంచుతాము, దీనికి ఇంచి లూజ్ ఉంచాము, కాబట్టి ఇంకొక ఇంచి ఎక్కువ లూజ్ వస్తుంది. దాన్ని మరి మనం ఎలా తగ్గించాలి? ఆ ఈత లూజ్ ఉంటే షోల్డర్లు జారుతాయి కదా, ఖచ్చితంగా జారుతాయండి. షోల్డర్లు జారకన్నా మీకు ఎందుకు ఇక్కడ చిన్న టిప్ చెప్తున్నాను. ఏదైతే చంక డౌన్ ఉందో ఆ డౌన్ కంట ఒక 3 ఇంచీలు కిందికి మార్క్ వేయండి. రైట్, ఈ కిందికి మార్క్ వేసి యాక్చువల్గా మన చెస్ట్ లూజు ఇక్కడ కొలుస్తున్నాం చంక కిందన, కానీ మనకి మిడిల్ చెస్ట్ లూజ్ వచ్చేది ఇక్కడ వస్తుంది, అంతే కదండి. మిడిల్ చెస్ట్ మనకి శరీర భాగం ఉండేది చంక డౌన్ కంటే ఒక 2.5 లేదా 2 ఇంచుల కింది కొలుస్తుంది. అక్కడ దాన్ని అట్లానే ఉంచేసుకొని అక్కడ నుంచి ఒక 1/2 ఇంచి వరకు ఇది షేప్ లోపలికి నొక్కండి. ఇలా లోపలికి నొక్కండి. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఒక 1/2 ఇంచి షేప్ ని లోపలికి నొక్కండి. ఇది ఎప్పుడైతే లోపలికి నొక్కామో ఆటోమేటిక్గా ఈ ఆర్మోల్ అనేది చిన్నదవుతుంది. చిన్నదయ్యి షోల్డర్ జారకుండా మీకు కొంత అది సపోర్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్, ఇది రెడీ అయ్యింది. దీని మీద మనం కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ మనకి సైడ్ ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ విడిచిపెట్టండి. సో ఈ మార్కుని మనం అవతలకు కూడా వేసుకుంటే ఈజీగా ఉంటుంది, కానీ లైనింగ్ కాబట్టి మనకి తర్వాత చూసుకుందాం దాని సంగతి. ఇక్కడ కాటు పెట్టండి. ఎక్కడైతే మనం లోపలికి మార్కు వేసామో ఆ లోపల మార్కుకే కాటు పెట్టుకోవాలి. ఈ మార్కును మళ్ళీ మార్కు ఎత్తుకోండి, ఎందుకంటే కుట్టు పెట్టేటప్పుడు కూడా అదే విధంగా కుట్టు పెడితే ఆ షేప్ అనేది అందంగా పడుతుంది. సో మనకి ఒకటి ఇక్కడ కాటు పెట్టాం, నడుము మార్కు దగ్గర కాటు పెట్టుకున్నాం, ఎక్కడ సైడ్ అయితే మనకి ఎక్కడి నుంచి అయితే ఓపెన్ రావాలో ఆ ఓపెన్ దగ్గర కాటు పెట్టుకున్నాం. ఈ 3 అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పక్కన పెట్టేసుకొని బ్యాక్ తీసుకుందాం. బ్యాక్ తీసుకునేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి బట్ట కలిసి వస్తుంది? ఇక్కడ ఈ భాగం ఏదైతే సీటు కొలత ఉందో అది మనకి ఎంత వచ్చింది ఖర్చుతోటి? 12.5. ఇప్పుడు ఈ 12.5 ఫోల్డ్ పెట్టుకుంటే 3/4 హ్యాండ్స్ కి కొంత బట్ట అనేది మనం అడ్జస్ట్ చేయొచ్చు. మనం పెట్టుకున్న 38.5 లెంగ్త్ కి కింద మనకు ఒక 1 ఇంచ్ ఫోల్డ్ కోసం కావాలి. 38.5 ఒరిజినల్, ఆ ఒరిజినల్ కి కింద మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది 1 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా పెట్టుకోండి. బ్యాక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి.
ఎందుకంటే మనకి కింద ఫోల్డింగ్ కావాలి కదా, ఫ్రంట్ కంటే ఆ లేస్ ఉంది, లేస్ వచ్చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. బ్యాక్ లేదు కాబట్టి బ్యాక్ అది వచ్చేటట్లు తీసుకోండి. ఇలా మనం సింగిల్ కట్ చేసుకుంటే బట్ట అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఒకసారి కట్ చేసుకుంటే బట్ట సర్దుబాటు అవ్వదు. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ అనుసరిస్తూ బ్యాక్ తీసేయడమే, ఇంకా దీనికి ఏ కొలతలో వేయక్కర్లేదు. బ్లౌజ్కి మనం బ్యాక్ పరిచి ఫ్రంట్కి ఎలాగైతే మార్క్ వేస్తామో చంకకి, ఈ చంక డౌన్కి, మెడకి, దీనికి అదే విధంగా ఏ కొలత వేయకుండా దీన్ని తీసేయండి. సో ఇప్పుడు మనకి నెక్ డౌన్ ఎంత కావాలి? 8.5 కావాలి. ఇదిగోండి 3:15కి 3:15 మార్కు, 3:15, 8.5 బ్యాక్ డౌను. కొంచెం బ్యాక్ నెక్ డౌన్ గా కావాలి వీళ్ళకి. సో 5.5 షోల్డర్, ఇదిగోండి 5.5 షోల్డర్. బ్యాక్ రౌండ్ తీసేద్దాం. ఇంత డౌన్లు పెడితే షోల్డర్లు జారిపోతాయని చాలా మంది అంటుంటారు. నాకైతే ఇప్పటి వరకు అటువంటి కంప్లైంట్ అయితే రాలేదండి. నా కస్టమర్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా అంత కంప్లైంట్ అయితే రాలేదు. ఈ కాట్లన్నీ కంటిన్యూ చేసుకోండి. రైట్, ఇప్పుడు ఇది అయిపోయింది. బ్యాక్ నెక్ తీసేసుకున్నాం. ఫ్రంట్ నెక్ ఇది కుట్టేటప్పుడు ఈ సెంటర్ పట్టీ కనిపిస్తుంది కదా, దీన్ని కొంచెం కిందకి తీసుకుంటే మనకి ఎంత డౌన్ కావాలో అంత డౌన్ వస్తుంది. ఇది మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తాను. అలాగే దీనికి లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి. మామూలు దానికైతే బ్యాక్ ఆఫ్ లైనింగ్ ఇది రెండు కలిపి అటాచ్ చేసేస్తాము. దీనికైతే ఎలా అటాచ్ చేయాలి అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్కి తీసినట్టే దీనికి కూడా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు షేప్ చేయండి. రైట్, 1/2 ఇంచ్ వరకు ఇక్కడ షేప్ చేసుకుందాం. బాగా ఓవర్ సైజు వాటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక దాటు పట్టచ్చు, లేదా ఇక్కడ ఒక దాటు పట్టచ్చు. సో ఈ డాట్స్ అన్ని కూడా మీకు ఒకసారి నేను బోర్డు మీద వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. పేపర్ మీద కానీ బోర్డు మీద కానీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. బేసిక్ డ్రెస్ ఫార్ములాతో ఎలా కట్ చేసుకోవాలి ఇది బేసిక్. దీంట్లో ఎక్స్టర్నల్ గా మనం ఏమైనా మార్చవలసి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ దాట్లు పట్టాలి, ఆ దాట్లు ఏ విధంగా తీసుకోవాలి, ఆ దాట్లు ఎవరెవరికి సరిపోతాయి, ఏ సైజులకి ఎటువంటి చెస్ట్ ఉంటే ఎటువంటి దాట్లు వేసుకోవాలి. హైయర్ చెస్ట్ అంటే మనకి ఫార్వర్డ్ చెస్ట్ ఉండే వాళ్ళకి డ్రెస్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంటది, ఈ నెక్ అనేది పైకి ఇట్లా పోతా ఉంటది, వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి. కొంతమందికి ఇక్కడ బాగా ముడతలు వస్తుంటాయి, వాళ్ళకి ఎట్లా చేసుకోవాలి. కొంతమందికి బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, బాగా స్టమక్ వస్తుంది, స్టమక్ వచ్చే వాళ్ళకి ఎలా చేసుకోవాలి. కొంతమందికి ఫ్రంట్ బాగానే కూర్చుంటుంది, బ్యాక్ వచ్చేసరికి ఈ వెన్ను పట్టి దగ్గర ఈ టర్నింగ్స్ లోని ఇక్కడ ఫోల్డ్స్ వచ్చు, ఇలా ఫోల్డ్ ఉండిపోతుంది బ్యాక్ లో. సో వాటిని ఎలా మనం తీసేయాలి, ఇవన్నిటిని మనం బోర్డు మీద క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు బేసిక్ అయితే మనకు అర్థమైంది కాబట్టి మిగిలినవన్నీ మన బోర్డు మీద చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఈ మిగిలిన వేస్ట్ పీస్ లోంచి మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఎంత జాయింట్ అవసరం పడుతుంది అనేదాన్ని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇలా సెంటర్ ఫోల్డ్ చూసుకునేటప్పుడు మనకి చెస్ట్ కొలత కంట 4వ భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. అంటే 8.5 మనకి చెస్ట్ 4వ భాగం, ఒక 9.5 ఉండేటట్టు చూసుకోండి దీన్ని. రైట్, ఇలా 9.5 బట్ట మనకి ఇక్కడ ఉందా లేదా చూసుకుంటే ఒక 4వ భాగం, అంటే దాని ఖర్చుతో కలిపి కూడా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఖర్చుతో కలిపి 4వ భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎక్స్ట్రా పెట్టుకొని ఫస్ట్ పైన మార్జిన్ చేయండి. ఇప్పుడు మనకి పొడుగు ఎంత కావాలి, 14 ఇంచీలు పొడుగు కావాలి.
14 ఇంచులు పొడుగు కావాలి. పైనుంచి చేస్తే బట్ట వేస్ట్ అవుతుంది. మనం కింద నుంచి తీద్దాం. కిందన మనకి 1 ఇంచ్ ఫోల్డ్ 14.5 పెట్టుకున్నాను. 14 ఇంచులు పొడుగు, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇంత ముక్క మనకి వేస్ట్ అవ్వకుండా ఇది నెక్కకో దీనికో దానికి ఉపయోగపడుతుంది. అందుకు ఇటు నుంచి తీయడం. ఈ పీస్ ఇప్పుడు మనకి డౌన్ 34కి 10వ భాగం తీసుకుంటే 3.4 అంటే 3.5 వరకు వేసుకోవచ్చు. రెండు మార్కులు వేసుకున్నాను. ఇప్పుడు చంక రౌండ్ మనకి ఎంత ఇది 15 ఇంచీలు. 15కి సగం. చెయ్యి లూజ్ ఎంత 9 ఇంచీలు. మార్క్ చేయండి. ఇది రౌండ్ చేయండి. ఇది కట్ చేసేసుకో. ఇక్కడ ఈ ఏదైతే మనకి ఈ కార్నర్ ఉందో కార్నర్ నుంచి కిందికి వెళ్ళకండి, కొంచెం పైకి తేల్చుకోండి. పైకి తేల్చుకుంటే మీకు కుట్టిన తర్వాత అది చంకది కిందికి లాక్కన్నా ఉంటుంది. దీనికి సెంటర్ కార్డ్ పెట్టుకోండి. ఇది జాయింట్ పట్టిన తర్వాత మిగిలిన మనం కట్ చేసుకున్నా పర్లేదు, లేదు మనం చేసేసుకోగలము అనుకుంటే షేప్ తీసేసుకోవచ్చు. ఇప్పుడే జాయింట్ బ్యాక్ వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి. ఇది ఫ్రంట్ షేప్ కోసం ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ అని తెలియడానికి ఒక కార్డ్ పెట్టండి. ఇప్పుడు మనకి ఇది జాయింట్కి కావాలి. జాయింట్ పీసులు ఎలాగొస్తాయి, ఫ్రంట్ పక్కన తెగిన పీసులు ఉన్నాయి కదా చిన్న పీసులు, దాన్ని దీనికి అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక ఇవి మనకి ఫ్రంట్ పక్కన తెగే కదా ఈ సన్నోటి పీసులు. ఈ సన్నోటి పీసుల్లో వచ్చి ఈ జాయింట్ తాలూకా ముక్కని మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు. రైట్. మిగిలినవన్నీ కూడా మనం జాయింట్ పెట్టాక లెవెల్ చేసుకుందాం. జస్ట్ మీకు చూపించడం కోసం ఈ పీస్ నేను కట్ చేశాను. ఇది జాయింట్ పెట్టేసుకుంటా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఈ పీసెస్ ఉన్నాయి కదా ఈ చిన్న పీసులు, వీటిలో నెక్ పీస్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి మనం తీసుకుంటే సరిపోతుంది. బట్ట అడ్జస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి లైనింగ్ తీయాలి. లైనింగ్ తీయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఒక చిన్న టెక్నిక్ ఉంది, అది మీకు చెప్తాను. ఇది లైనింగ్. ఈ లైనింగ్ నేను తడపలేదు. తడపకన్నా కుట్టేస్తే అది షింక్ అవుతుంది కదా, మరి అప్పుడు టైట్ అయిపోతుంది ఎట్లా అని ఒక అనుమానం రావచ్చు. అది వచ్చినప్పుడు చిన్న మీకు ఒక సలహా చెప్తాను. మీకు మనం కావలసిన దానికంట ఒక ఈ మడత మీద ఉన్నప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద పరుస్తాను, నేను పరిచి చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఎంత అవసరం దీనికి సమానంగా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక 1 ఇంచ్ విడిచిపెట్టి నేను పరిచాను. కారణం ఏంటి, ఈ 1 ఇంచ్ని మనం ఏం చెయ్యాలి అంటే ముందు కుట్టు దూరం కుట్టు టెంపరవరీ కుట్టు పెట్టి ఈ 1 ఇంచ్ని ముందు కుట్టు పెట్టేయండి. కుట్టు పెట్టేసి మొత్తం అతికించేసుకొని కుట్టేసుకుంటాం. కస్టమర్కి తడిపిన తర్వాత షింక్ అయింది అనుకోండి, ఈ మధ్యలో కుట్టు ఓపెన్ చేసేసుకుంటే మళ్ళీ ఆ లూజ్ అనేది వచ్చేస్తుంది. జస్ట్ అంతే. మనకి తడపడానికి టైం లేకపోయినా, వాటర్ ఫెసిలిటీస్ సరిగా లేకపోయినా సెంటర్లో కుట్టు పెట్టేసి అది చేసేసుకోవచ్చు. వాళ్ళకి వాషింగ్ అయిన తర్వాత ఏమైనా షింక్ అయింది అనుకోండి, ఆ షింక్ అయినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళు ఆ కుట్టు ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో ఈ విధంగా లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్ అనేది మీకు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది మీకు అర్థమైతే అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది, దీనివల్ల నేర్చుకోగలరు అనుకుంటే షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.